హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. ఈరోజు వీడియోలో మనం స్పైసీ చికెన్ నగ్గెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి షాప్లో దొరుకుతాయి కదండి, స్పైసీ చికెన్ నగ్గెట్స్. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఫాస్ట్గా చేసి పెట్టవచ్చు మనం. ఇప్పుడు ప్యాకెట్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇందులో 18 పీసెస్ ఉంటాయి. ఇది వచ్చి 230 రూపీస్ ఉంది. మనం పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైనా స్పైసీగా ఏమైనా ఫాస్ట్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఇవి నెక్స్ట్ టైం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇవి రెడీ బయట షాప్లో తీసుకున్నాను. ఇలా లోపల ఇంకో ప్యాకెట్ కూడా ఉంది. ఇవి ముందుగా మనం ఆయిల్ కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినప్పుడే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. ఈ షేప్లో ఉన్నాయి. ఇంకా చాలా రకాల షేప్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవడమే. మనం ఇన్స్టెంట్గా ఏమైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇవి బయట దొరుకుతాయి కాబట్టి తెచ్చి చేసేసుకోవచ్చు. వీటిని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగా. లేకపోతే ఒక సైడ్ ఎక్కువ బ్లాక్గా అయిపోతే ఒక సైడ్ సరిగ్గా ఫ్రై అవ్వవు అన్నమాట. ఫస్ట్ మనం వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా అయితే లోపల కుక్ అవుతూ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం తీసేసేయాలి. టేస్ట్ అయితే ఓకే అండి, నాకు పర్వాలేదు అనిపించింది. కానీ మనం ఇంట్లో చేసుకున్నవి కూడా ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. ఇది టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే నచ్చినాయి. ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలకైతే ఇష్టంగా తింటారు.